డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికలపై జనసేన అధినేత ఫోకస్ పెట్టారు. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. బి మహేందర్ రెడ్డి, పి హరిప్రసాద్, వేములపాటి అజయ్ కుమార్, మరెడ్డి శ్రీనివాస్, కె శరత్ కుమార్లతో కమిటీని ఏర్పాటు చేశారు. మరెడ్డి శ్రీనివాస్కు పిఠాపురం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. సమన్వయం, ప్రచార వ్యవహారాలతో పాటు పోల్, బూత్ మేనేజ్మెంట్ అంశాలను కమిటీ పర్యవేక్షించనుంది. ఇక జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. పవన్, బి మహేందర్ రెడ్డి, పి హరిప్రసాద్, వేములపాటి అజయ్ కుమార్, మరెడ్డి శ్రీనివాస్, కె శరత్ కుమార్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక మరెడ్డి శ్రీనివాస్కు పిఠాపురం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పచెప్పారు. సమన్వయం, ప్రచార వ్యవహారాలతో పాటు పోల్, బూత్ మేనేజ్మెంట్ అంశాలను కమిటీ పర్యవేక్షించనుంది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? చందు, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ ప్రకటించినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు మరియు 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ప్రచార బాధ్యతలు కానివ్వండి, అక్కడ వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలపైన కానివ్వండి, ఈ యొక్క కమిటీ అయితే పూర్తిగా కూడా అక్కడ పనిచేయనుంది. ఈ యొక్క కమిటీలో మనం చూసినట్లయితే బి మహేందర్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా పి హరిప్రసాద్ గారు ఏదైతే ఉన్నారో రాజకీయ వ్యవహారాల కార్యదర్శి, వేములపాటి అజయ్ కుమార్ పార్టీ అధికార ప్రతినిధి, జాతీయ మీడియాలో ఈయన పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మర్రి శ్రీనివాస్ అనపత్తి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ప్రొఫెసర్ కె శరత్ కుమార్ పార్టీ అధికార ప్రతినిధి. వీళ్ళందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ నియమించినటువంటి కమిటీలో ఉన్నారు. అదేవిధంగా మర్రి శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు చూస్తారు. అదేవిధంగా జనసేన పోటీ చేస్తున్నటువంటి మొత్తం వీళ్ళందరూ కూడా కలిపి ఈ యొక్క 21 స్థానాలతో పాటు 2 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలతో కూడా సమాయత్తం చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ, ప్రచార వ్యవహారాలతో పాటు బూత్ కమిటీ మేనేజ్మెంట్లు, ఇతర అంశాలపై కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ స్థానిక నాయకత్వానికి కానివ్వండి, క్యాండిడేట్కి కానివ్వండి పలు సూచనలు చేసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కులాల వారికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలపై మాట్లాడాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఏ విధంగా మేనిఫెస్టో కానివ్వండి, ఇతరత్ర అంశాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా అనేక అంశాలపైన మరియు మొత్తం అన్నిటిపైన కూడా ఈ యొక్క కమిటీ అయితే వారికి గైడ్ లైన్స్ ఇవ్వనుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలకి మనం రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ఆ సమస్యని క్లియర్ చేయబోతున్నాం అనే అంశాలను కూడా ఈ యొక్క కమిటీ అయితే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా దశ చేయనుంది. ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలహీనతల్ని కూడా ఈ యొక్క కమిటీ బ్యారేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా అక్కడ సంబంధిత అభ్యర్థి ఎవరైతే ఉంటారో, అసెంబ్లీ అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అయితే పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారికి పలు సూచనలు చేస్తూ వారిని ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే విధంగా సమాయత్తం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. చందు.